ఈరోజు వరహ ద్వాదశి మరియు తిల ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి వరాహ పురాణంలోని ఆ పవిత్ర కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరహ ద్వాదశి వ్రతాన్ని ఒకప్పుడు మహానుభావుడైన వీరధన్వుడు అనే చక్రవర్తి ఆచరించాడు. పూర్వం వీరధన్వుడు అనే మహారాజు తన దేశంలోని ప్రజల్ని తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ధర్మ పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ మహారాజుకు వేటకు వెళ్ళాలి అనే కోరిక కలిగింది. దాంతో ఆ మహారాజు తన పరివారంతో దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అడవి ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద వృక్షాలతో, క్రూర మృగాలతో నిండి ఉంది. ఆ క్రూర మృగాల అరుపులతో ఆ దట్టమైన అడవి భయంకర శబ్దాలతో మారుమోగుతుంది. ఈ మహారాజు వేటాడుతూ అనేక మృగాల్ని సంహరించాడు. అదేవిధంగా వేటాడుతూ మృగాలు అనుకుని కొంతమంది ఋషికుమారులు కూడా సంహరించాడు. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అవి మృగాలు కాదు, ఋషికుమారులు అని తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు. అసలు ఈ ఋషికుమారులు ఎవరు అంటే సంవత్తుడు అనే మహర్షి యొక్క కుమారులు. వీళ్లంతా మొత్తం 50 మంది సంతానం. ఈ 50 మంది కుమారులు ఒకరోజు అడవిలోకి వెళ్లి విహరిస్తూ ఉంటారు. ఆ అడవిలోని అందాలు, వృక్షాలు, సెలయేర్లు, నీటి కొలను చూసి ఎంతో ఆనందిస్తారు, మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అలా అడవిలో విహరిస్తూ ఉండగా అప్పుడే పుట్టిన ఒక లేడి పిల్లని ఒక చెట్టు కింద చూశారు వీరు. ఆ లేడి పిల్ల ఎంతో ముచ్చటగా ఉంది. కానీ ఆ లేడి పిల్ల యొక్క తల్లి లేడి పిల్లలను కని చనిపోయింది. ఆ లేడి పిల్లలు దుఃఖంతో అరుస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఈ 50 మంది మునికుమారులు ఎంతో బాధపడ్డారు. అయ్యో, తల్లి చనిపోయింది, మరి పిల్లలకు ఎవరు దిక్కు, అవి ఎలా బతుకుతాయి అని ఎంతో బాధపడ్డారు. వాటిని మనం తీసుకెళ్లి పెంచుదాం అనుకున్నారు. దీంతో వెంటనే ఆ లేడి పిల్లల్ని తమ భుజాల మీద ఎత్తుకుని తమ ఆశ్రమానికి తీసుకుని పోదామనుకున్నారు. అలా వారు ఆ లేడి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని దారి వెంట వెళ్తూ నడుస్తూ ఉండగా హఠాత్తుగా మధ్యలో అవి చనిపోయాయి. దీంతో మునికుమారులు ఎంతో బాధపడ్డారు. వాటిని ఒక గుంట తీసి పాతి పెట్టి తమ తండ్రి దగ్గరకు బాధతో చేరుకున్నారు. ఇలా బాధపడుతున్న తన 50 మంది కుమారులను చూసి ఋషి ఇలా అన్నాడు, కుమారులారా, మీరు ఇలా బాధపడుతుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది. అసలు మీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. దానికి వారు జరిగిందంతా తమ తండ్రికి వివరించారు. అలా వివరించి, తండ్రి, దీనికి మాకు ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి అని వేడుకున్నారు. దానికి ఆ ఋషి కుమారులతో ఇలా పలికాడు, కుమారులారా, మీరందరూ కూడా జింక చర్మాలు కట్టుకుని అడవిలో ఉంటూ తపస్సును ఆచరించండి. దీనివల్ల జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అన్నాడు. దానికి ఆ కుమారులు తండ్రి చెప్పిన విధంగా జింక చర్మాలు కట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు. మహారాజు వేటకు వచ్చి దూరం నుంచి చూస్తే వీరు జింకల్లా కనిపించారు. అవి జింకలే అని భ్రమపడి వారందరినీ వేటాడి చంపాడు మహారాజు. అలా వేటాడగానే మునికుమారులంతా చనిపోయారు. వారు చనిపోవడం చూసి మహారాజు గడగడా వణికిపోయాడు. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బాధపడతాడు. అలా అడవిలో మహారాజు తిరుగుతూ ఉండగా అతనికి దేవవ్రతుడు అనే మహర్షి ఆశ్రమం కనబడింది. ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేశాడు మహారాజు. దీంతో మహర్షి ఇలా పలికాడు, నీవు చూడ్డానికి రాజులా ఉన్నావు, నీ దుఃఖానికి కారణమేమిటి అని అడిగాడు. దానికి రాజు జరిగిందంతా వివరించాడు. అలా వివరించి, ఓ మహర్షి, ఈ పాపం పోవడానికి ఏదైనా మార్గముంటే సెలవీయండి అని వేడుకున్నాడు. దానికి మహర్షి ఇలా చెప్పాడు, మహారాజా, మీరు బాధపడకండి. మాయ మిమ్మల్ని కప్పేయడం వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి దుస్థితి కలిగింది. ఎంతటి పాతకాలైనా నశించి పాపాలు పటాపంచులు అయ్యే మాఘమాస శుద్ధ ద్వాదశి వ్రతం ఒకటి ఉన్నది.
ఆ రోజు వరహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీకు కలిగిన పాపం మొత్తం తొలగిపోతుంది అని చెప్పాడు. దానికి రాజు ఎంతో సంతోషించి, స్వామి, మీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మీరు దయతో ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. అంతటా మహర్షి ఆ రాజు దగ్గర ఉండి ఆ వ్రతాన్ని చేయిస్తాడు. దాంతో రాజుకు కలిగిన మహాపాపం తొలగిపోతుంది. కాబట్టి ఎంతటి పాపాన్నైనా హరించే శక్తి ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశికి ఉందని వరహ పురాణం చెప్తుంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు తెల్లని నువ్వులతో హోమాన్ని ఆచరించాలి. ఈరోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిల ద్వాదశి గురించి గొప్పగా వివరిస్తుంది. పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చెండవేగుడు అనే రాజు ఉండేవాడు. అతను మగధ దేశానికి అధిపతి. అతనికి నయనసుందరి అనే ఒక భార్య ఉండేది. ఈమెకు చాలామంది చెలికత్తెలు ఉన్నారు. వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చెలికత్తె ఉండేది. ఈ వసంతిక అనే చెలికత్త నయనసుందరి దగ్గరే ఉండేది. ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలు ఆచరించేది కాదు, పూజా కార్యక్రమాలు చేసేది కాదు. కానీ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్లి అఖండమైన దీపారాధన చేసి తెల్ల నువ్వులతో విష్ణు ప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చేది. ఆ రోజు అన్నదానం కూడా చేసేది. ఇది చూసిన చెలికత్తె వసంత ఎంతో ఆశ్చర్యపోయేది. ఒకరోజు వసంతిక రాణి అయిన నయనసుందరి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, మహారాణి, మీరు ఏ రోజు కూడా పూజ చెయ్యరు, వ్రతాలు ఆచరించరు, ఒక్క మాఘశుద్ధ ద్వాదశి మాత్రమే చేస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటి అని అడుగుతుంది. దానికి నయనసుందరి ఇలా చెప్తుంది, చూడు వసంతిక, నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ గురించి చెప్తాను. పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అయిన పరమ నాస్తికుడు. దైవంపై భక్తి ఉండేది కాదు. దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు. కానీ నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది. ఇంట్లో పూజలు వ్రతాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు. భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదని ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజ చేసేదాన్ని కాదు. అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాణి కమల చాలా బాధపడుతూ ఉండేది. శాలివాహనుడు అనే రాజు యొక్క భార్య కమల. ఈ కమల నన్ను ఒకరోజు పిలిచి, ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి, నేను విష్ణుప్రీతిగా హోమం చేస్తున్నాను. ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను, దాన్ని స్వీకరించు అని చెప్పింది. వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి నా భర్తకు విషయం చెప్పాను. దానికి నా భర్త ఎగతాళి చేసి, దేవుడు లేడు, పుణ్యం లేదు, నువ్వే తీసుకో అన్నాడు. ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను. దాంతో ఆ జన్మ అయిపోయింది. తర్వాత జన్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈ రోజు ఇలా మహారాణిలా జన్మించాను. మాఘశుద్ధ ద్వాదశి ఎవరైతే విష్ణు ప్రీతిగా తెల్ల నువ్వులతో హోమం చేస్తారో వారికి కలిగే సౌభాగ్యం అనంతం. హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి ప్రభావం కలిగిందంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంది నయనసుందరి. అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని సమాధానం చెప్పింది. మాఘమాసంలో వచ్చే ఈ ద్వాదశి పరమ పవిత్రమైనది. ఇది నువ్వులతో ముడిపడిన ద్వాదశి. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు నుంచి నువ్వులు ఈరోజే ఆవిర్భవించాయి. అంటే ఈరోజు నువ్వుల పుట్టినరోజు. నువ్వులు అంటే పుణ్యప్రదమైనవి. ఇలాంటి పుణ్యప్రదమైన నువ్వులను చాలామంది ఇంట్లో పెట్టుకుంటే అశుభమని భావిస్తారు. కానీ నువ్వులు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ఇంట్లో ఉన్నా మంచిదే. నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా పుణ్యాన్ని కలిగిస్తాయి, పాపాల్ని పోగొడతాయి. కాకపోతే నువ్వుల విషయంలో ఒక్క జాగ్రత్త అవసరం. నువ్వులను ఎవరికైనా ఇచ్చే క్రమంలో ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు. కింద పెడితే తీసుకోవాలి. అలాగే నువ్వులు ఎవరైనా సరే ఉచితంగా తీసుకోకూడదు. ఎంతో కొంత ధనాన్ని ఇచ్చే తీసుకోవాలి.
కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చెయ్యాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వరహ ద్వాదశి సందర్భంగా వరహ అవతార కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను విన్నంతని సమస్త పాపాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి. నవగ్రహాలను, భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవ శక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తుంది. ఆ అనంత భగవానుడు ప్రళయకాలమందు జలంలో మునిగిపోయిన పృథ్వీని ఉద్ధరించడానికై వరహ రూపాన్ని ధరించాడు. ఒకరోజు స్వయంభువ మనువు వినయంగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడితో ఇలా పలికాడు. తండ్రి, మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవం నొసగేవారు. మీకు నా నమస్కారాలు. నేను మిమ్మల్ని ఏ విధంగా సేవించాలో ఆజ్ఞ ఇవ్వండి అని కోరాడు. మనువు మాటలు విన్న బ్రహ్మ ఇలా పలికాడు. పుత్రా, నీకు శుభం కలుగుగాక. నిన్ను చూసి నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు నా ఆజ్ఞను కోరావు, ఆత్మసమర్పణం కావించావు. పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరంలో పాలించాలి. నీవు ధర్మపూర్వకంగా పృథ్వీని పాలించు. యజ్ఞములతో శ్రీహరిని ఆరాధించు. ప్రజలను పాలించడమే నన్ను సేవించినట్లుగా బ్రహ్మ చెప్పగా మనువు ఇలా పలికాడు. ఓ పూజ్యపాద, మీ ఆజ్ఞను అవశ్యం పాటిస్తాను. అయినా సర్వజీవులకు నివాస స్థానమైన భూమి ప్రళయ జలమందు మునిగి ఉంది. కాబట్టి నేనెలా భూమిని పాలిస్తాను అని అడిగాడు. దీంతో బ్రహ్మదేవుడు భూమి గురించి బాధపడుతూ దాన్ని ఉద్ధరించడం ఎలా అని ఆలోచించసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుంచి బొటనవేలు ఆకారమంతా ఒక వరహ శిశువు వచ్చాడు. చూడగాని అది పర్వత ఆకారం దాల్చి గర్జించసాగింది. దాంతో బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క అంటే వరహ అవతారం యొక్క అరుపులు విని అతన్ని స్తుతించసాగాడు. బ్రహ్మస్తుతిని చూసి వరహ భగవానుడు ప్రసన్నుడు అయ్యాడు. వరహ భగవానుడు జగత్ కళ్యాణం కోసం జలమందు ప్రవేశించాడు. జలమందు మునిగి ఉన్న పృథ్వీని తన కోరలపై తీసి రసాతలం నుంచి పైకి వస్తూ ఉండగా మహాపరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానుడితో తలపడ్డాడు. ఇంతకీ ఈ హిరణ్యాక్షుడు ఎవరు అంటే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు సోదరులు. వీరు పూర్వజన్మలో వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు, పరమ విష్ణు భక్తులు. నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతించేవారు. ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన మహర్షులు శ్రీమన్నారాయణుడి దర్శనానికి వైకుంఠానికి వీచేశారు. యోగ శక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలుడుగా కనిపించే వరం ఉంది. వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయా విజయులు వారిని అడ్డగించారు. వారి గొప్పతనాన్ని గ్రహించలేని జయా విజయులు పసిపిల్లలుగా భావించి తోలనాడారు. దీంతో ఆగ్రహించిన సనక సనందులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడిన జయా విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని శాప విమోచనం చెప్పమని ప్రార్థించారు. ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు విచ్చేశాడు. అంతటా సనక సనందులు మహావిష్ణువును స్తుతించి ఆశీర్వాదాన్ని పొందారు. తన సేవకులు చేసింది తప్పే అని, వారు శిక్షను అనుభవించాల్సిందేనని మునులను అనునయించాడు మహావిష్ణువు. దీంతో వారు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్లిపోయారు. సనక సనందాదులు అనంతరం జయా విజయులు విష్ణు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు. అయితే వారి శాపానికి తిరుగులేదని, అనుభవించాల్సిందేనని శ్రీహరి చెప్పాడు. ఈ మాటకు బోరున విలపించిన ఆ సేవకులు, మిమ్మల్ని విడిచి మేము ఉండలేము, ఎలా అయినా శాప విమోచనం కలిగించమని ప్రాధేయపడ్డారు.
వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారాన్ని చెప్పాడు. హితులుగా 7 జన్మలు భూలోకంలో ఉంటారా, లేక విరోధులుగా 3 జన్మలు శాప ఫలితాన్ని అనుభవిస్తారా అని మహావిష్ణువు అడుగ్గా వారు ఇలా సమాధానం చెప్పారు. హితులుగా అయినా 7 జన్మలు మీకు సేవ చేసే అదృష్టానికి దూరంగా ఉండలేం అని పలికిన జయా విజయులు విరోధులుగా 3 జన్మలు కావాలని కోరుకుంటారు. ఆ ద్వారపాలకులే వరుసగా 3 జన్మల్లో శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా జన్మించారు. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపులుగా జన్మించారు. 2వ జన్మలో రావణుడు కుంభకర్ణుడిగా జన్మించారు. 3వ జన్మలో శిశుపాలుడు దంతవక్తులుగా జన్మించారు. ఈ విధంగా జన్మించిన హిరణ్యాక్షుడు మహావిష్ణువుతో కయ్యానికి సిద్ధపడ్డాడు. సింహం ఏనుగును వధించినట్లు వరహ భగవానుడు క్రోధంతో హిరణ్యాక్షుణ్ణి వధించాడు. జలం నుంచి బయటకు వస్తున్న భగవంతుణ్ణి బ్రహ్మాది దేవతలు చూసి చేతులు జోడించి స్తుతించసాగారు. దీంతో ప్రసన్నుడైన వరహ భగవానుడు తన గిట్టెలతో జలాన్ని అడ్డగించి దానిపై పృథ్వీని స్థాపించాడు అని పురాణాలు తెలియచేస్తున్నాయి. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వరహ ద్వాదశి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఈ వరహ ద్వాదశి రోజు ఏమీ చేయకపోయినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా వినాల్సిన కథ ఏంటి అంటే అంబరీషోపాఖ్యానం. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజు తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల ఆ రోజు పెందలకడినే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయానికి అక్కడకు కోప స్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యాలి కాబట్టి త్వరగా స్నానానికి వెళ్లి రమ్మని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానానికై వెళ్లాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇంటికొచ్చిన దూర్వాసుణ్ణి భోజనానికి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి, వ్రత భంగం అవుతుంది. ఈ ముని మహాకోపస్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భోంచేస్తే నన్ను శపిస్తాడు. నాకేమీ తోచడం లేదు. బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన తర్వాత భోంచేస్తే హరిభక్తిని వదిలినవాడవుతాను. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం నిష్కలం అవుతుంది. ద్వాదశి విడిచి భోంచేస్తే భగవంతునకు భోజనం చేసిన దుర్వాసుడుకు కోపం వస్తుంది. అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మయందు చేసిన పుణ్యం నశిస్తుంది. దానికి ప్రాయచిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు. ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం. అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని పిలిచి వారితో ఇలా పలికాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి. ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వీచ్చేశారు. ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భోంచెయ్యవచ్చా, లేక వ్రత భంగాన్ని సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపండి అని కోరాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఇలా పలికారు.
మహారాజా, సమస్త ప్రాణికోటిల గర్భకుహ్రమందు జఠరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుడు భుజించిన చతుర్విధ అన్నమును పచనం గావించి దేహేంద్రియాదులకు శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతుంది. ఆ తపము చల్లార్చాలి అంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి. శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడు అయ్యాడు. ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భోంచేయడం వల్ల మహాపాపాలు కలుగుతాయి. అందువల్ల ఆయుక్షీణం కలుగుతుంది. దూర్వాసుడంతటి వాణ్ణి అవమానం చేస్తే పాపం సంప్రాప్తమవుతుంది అని విశదపరిచారు. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకీ అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చెయ్యి. ఇక మాకు సెలవు ఇప్పించు అని పండితులు పలికారు. అంతా అంబరీషుడు ఇలా అన్నాడు. ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడవడం కన్నా విప్రశాపం అధికమైంది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుణ్ణి అవమానపరచడం కాదు, ద్వాదశిని విడవడమూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందిస్తాడు? నిందించడు. మొదట పుణ్యఫలం నశించదు కాబట్టి జలపానం చేసి ఊరుకుంటాను అని వారి ఎదుటే జలపానం చేశాడు. అంబరీషుడు జలపానం చేసిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు. ఓరీ మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోంచేశావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడు అవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భోజనం చేశావు కాబట్టి నీవు నమ్మకద్రోహి అవుతావే కాని హరిభక్తుడివి ఎలా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు. నన్ను అవమానించడం శ్రీహరిని అవమానించడమే. నీవంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోటే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం చేశావు. అంబరీష, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ ముకులిత హస్తాలతో ఇలా అన్నాడు. మహానుభావా, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంచే నేనీ కార్యాన్ని చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడువైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకా కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడు అవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండడానికి
అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఇలా పలికాడు. మునివర్యా, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కాని దుర్వాసుడు ఇంకా కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టెను. ఆ సుదర్శనం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాళ్లు కక్కుతూ దూర్వాసునిపై పడబోయింది. అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయనని తలంచి ప్రాణాలపై ఆశ కలిగి అక్కడ్నుండి బతుకు జీవుడా అని పరుగుపెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముచూ ఉంది. దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహాముళ్లను, దేవలోకానికి వెళ్లి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసుణ్ణి కాపాడలేకపోయారు. ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తన్ను రక్షించేవారు లేకపోవడం వల్ల వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు. వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షించుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుణ్ణి కాను. ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురంపై తన్నినను సహించావు. ఆ కాలిగుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షించుము. శ్రీహరి, నీ చక్రాయుధం నన్ను చంపవస్తున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు. ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాసా, నీ మాటలు యథార్థాలు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకాలయందు భయపడకుండా ఉంటారా? నేను త్రికరణులచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. నేను శత్రువుకైనను మనోవాకాయాలందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు కల ప్రాణి సమూహము నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా 12 గడియలు దాటకుండా భుజించమని అంబరీషుడుకు చెప్పలేకపోయావు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూసి జలపానం మాత్రమే చేశాడు. అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినాలయందు కూడా జలపానం దాహ శాంతికి పవిత్రతకు చెయ్యదగిందే కదా. జలపానం చేసినంత మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుతున్నా బతిమాలి నిన్ను శాంతింప చేయడానికే చూశాడు. ఎంత బ్రతిమాలినా నీవు శాంతించనందున నన్ను శరణు వేడుకున్నాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవిస్తాను అని పలికిన వాడిని నేనే. అతడు నీ వల్ల భయంచే నన్ను శరణు వేడాడు. కాని తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపాన్ని అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మ తత్పరుడు. అటువంటి వాడిని అకారణంగా దూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. విచారించకు. ఆ శాపాన్ని లోకోపకారానికై నేనే అనుభవిస్తాను. అది ఎలా అంటే, నీ శాపంలోనిది మొదటిది మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించే నిమిత్తం సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపే నిమిత్తం మత్స్య రూపం ఎత్తుతాను. మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించుటకు మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోస్తాను. వరహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను.
నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను. బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేస్తాను. భూభారాన్ని తగ్గించడానికై క్షత్రియులను చంప బ్రాహ్మణునై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రాముడై జన్మిస్తాను. తరువాత యదువంశమున కృష్ణుడిగా, కలియుగమున బుద్ధుడిగా, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుడి ఇంట కల్కి అనే పేరుతో జన్మించి గుర్రాన్ని ఎక్కి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరినీ మట్టు పెడతాను. నీవు అంబరీషుడికి శాపరూపమును ఇచ్చిన 10 జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను. ఈ విధంగా నా దశావతారాలను సదా స్మరించే వారికి సమస్త పాపాలు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుతాను. ఇది ముమ్మాటికి తథ్యము. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారాలు ఎత్తడం కష్టం కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వాలి. కాబట్టి అందుకే నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడడం, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భోంచేయకుండా వచ్చినందుకు అతడు ఎంతో బాధపడి బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం మొనర్చాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించాలి అనుకుంది. ప్రజారక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణ్ణి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడే దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకం లేదు. విప్రుణ్ణి హింసించువాడు, హింసింప చేసేవాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్ర ద్రవ్యాన్ని హరించేవాడు, బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమినవాడు, విప్ర పరిత్యాగం చేసినవాడు బ్రహ్మహంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తమును అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటం పొందుతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడిని అయ్యానే అని పరితాపం పొందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి కలుగుతుంది అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సెలవు తీసుకుని తన్ను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్లి, అంబరీషా, ధర్మ పాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించు. నీకు నా పైగల అనురాగంతో ద్వాదశి పారాయణకు ఆహ్వానించావు. కాని నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధమైనది. నేను విష్ణువు దగ్గరకు వెళ్లి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదేశం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్ఠ గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏవీ పనిచెయ్యలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దూర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకూడదు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి అనుకుంటున్నావేమో, ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను. నాకు ఆ శ్రీమన్నారాయణుడే ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటుకులను చంపితివి కాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కాని చంపడం లేదు.
దేవా, సురాసురాది భూతకోటి అన్నియు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసును. అయినా మునిపుంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఈమెడి ఉన్నది. నిన్ను వేడుకుంటున్న నన్ను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షించుము అని అనేక విధాలా స్తుతించడం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించడానికే ఈ విధంగా చేశాను కాని వేరేలా కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మార్గం నీకు తెలుసు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల యందు ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నాశనం చేసి నానా ఇక్కట్లు పెట్టాలి అని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను తిలకించాను. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనచాలని తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతను రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్సాలి. రుద్రతేజము భూలోక వాసులందరినీ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటే, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కాని, క్షత్రియ తేజస్సు గల నీవు కాని తులతూగరు. నన్ను ఎదుర్కోలేరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండైనా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థే వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వహించు అని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ మాటలు విని, నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందు స్త్రీల యందు గౌరవం కలవాడిని. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలి అనే అభిలాష కలవాడిని. శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించు. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకి సాటిరావు. నీవు అలాంటి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకాలను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. కాబట్టి నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదాలపై పడ్డాడు అంబరీషుడు. అంతటా సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనమర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం 3 కాలాలయందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకాలు చెయ్యకుందరో అట్టివారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తులతూగుతారు. కాబట్టి నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగువుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి సుదర్శన చక్రం అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు ఆచరించి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవిస్తాను. ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవత్తుండై రాజ్యం ఏలుతున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండడం చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను. కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు దయార్థ హృదయులు,
ప్రథమ కోపంతో నన్ను శపించినా మరలా నా గృహానికి విచ్చేశారు. నేను ధన్యుణ్ణి అయ్యాను. మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగినది. అందువల్ల నేను మీ ఉపకారాన్ని మరవలేకున్నాను. మహానుభావా, నా మనస్సు సంతోషంచే మిమ్మల్ని ఎలా స్తుతించాలో నా నోట పలుకులు రాకున్నవి. నా కళ్ళ వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసిననో ఇంకా రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు కలవాడనై ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాడు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి ఇలా పలికాడు దూర్వాసుడు. రాజా, ఎవరు ఎదుటివారి బాధన నివారణ గావించి ప్రాణాలు కాపాడతారు, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడు అయ్యావు. నేను నీకు నమస్కారం చేస్తే నాకంటే చిన్నవాడు అవడం వల్ల నీకు ఆయుక్షీణం కలుగుతుంది. అందుచేత నీకు నమస్కారం చేయడం లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యం కాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడంగుడు ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.